హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాళ మన వీడియోలో సపోటా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సపోటా మిల్క్ షేక్ చాలా బాగుంటుంది, స్వీట్గా, హెల్దీ కూడా ఇది సపోటా అనేది. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్కి మనకు చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 5 సపోటాలను తీసుకొని వాటిని బాగా నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు మనము ఒక మిక్సర్ జార్లో తీసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ జ్యూసర్ కనుక అవైలబుల్ ఉంటే జ్యూసర్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోనే మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 5 సపోటాలు తీసుకున్నా కాబట్టి 5 స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కు మీకు ఎలా కావాలో కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కొంతమందికి స్వీట్ ఎక్కువ ఇష్టం, కొంతమందికి అంత నచ్చదు కదండి. కాబట్టి మీకు కావాల్సినంత షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం పాలు వేసుకోవాలి. ఈ పాలు వచ్చేసి మనకు ఫుల్ క్రీమ్ మిల్క్ అని వస్తుంది కదండి, అలాంటివి వేసుకుంటే మన షేక్స్కి బాగుంటుంది. షేక్స్ ఏవైనా చేసుకునేటప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసేయకండి, కొంచెం ముక్కలు ఉండేలాగానే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేయండి. చేసుకున్న తర్వాత దీనిని మనం ఒక గ్లాస్లోకి తీసుకుంటే మన మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఈ సపోటా మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. ఎవరైనా చాలా సన్నగా ఉండి కొంచెం లావ్ అవ్వాలని ట్రై చేసేవాళ్ళు ఇలాంటి షేక్ని ఒక వారంలో 3 సార్లు అలా తీసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.